సో హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడోస్వాల్. సో లాస్ట్ ఎపిసోడ్లో మన సత్తిగాన్ని అయితే తీసుకొచ్చేసినాం అండ్ ఇంకొకరిని అయితే తీసుకొచ్చి ఆఫ్లైన్ తీసుకొచ్చి బ్రీడ్ చేసిన జస్ట్ ఇప్పుడే పుట్టిండు హైదరాబాద్డా అండ్ వాడు బయటకు పోకుండా ఇట్లా పెట్టిన గైస్. తెలుసు నువ్వు పోతావని, అని నాకు ఎందుకు అర్థం కాదు. వీడేమో అట్నే ఉన్నాడు, అంటే ఆ భయం లెక్కనే ఉన్నాడు, ఆ భయంలో ఉంటారు కదా విలేజర్స్, అట్నే ఉన్నాడు. వీడేమో మామూలుగా అయిపోయాడు, మామూలు ప్లెయిన్స్ విలేజర్ లెక్క, ఎందుకో తెలియదు. సో ఇప్పుడైతే బ్రీడింగ్ ఫామ్ అయితే కడదాం. అండ్ ఇక్కడ వీళ్ళకి బెడ్స్ పెట్టిన, అప్పుడే బ్రీడింగ్ అయింది. ఒకటి అనవసరంగా పెట్టిన, మళ్ళీ ఇంకా ఒక్కడు పుడతాడేమో అని భయం వేసి తీసుకొచ్చేసిన. ఓ నేను క్యారెట్స్ తీసుకొచ్చిన గేస్ అక్కడ విలేజ్ నుంచి. సో ఇప్పుడు వెళ్ళైతే కడదాం. నాకైతే ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ కాదు. అండ్ మన దగ్గర గ్లో స్టోన్ లేదు గేస్, గ్లో స్టోన్ కంపోస్టర్ కావాలి కదా, కంపోస్టర్ అండ్ బకెట్స్. ఇందులో 2 సారిపోతాయి, మన దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది. అండ్ కంపోస్టర్కి ఇది ప్లాంక్స్ స్లాబ్స్ కావాలి, స్లాబ్స్ పెట్టేద్దాం. స్లాబ్స్ ఓకే, కంపోస్టర్ అయితే వచ్చేసింది. ఇదైతే మన సత్తిగాని కోసం. అండ్ ఇక్కడ అవుట్లైన్ అయితే తీసుకున్నా గైస్, నాకైతే గుర్తులేదు ఎంత గ్యాప్ ఇవ్వాలో. సెంటర్లో అయితే ఫస్ట్ వాటర్ బకెట్ పెట్టి, ఇక్కడ వాటర్ బకెట్ వేయాలి, తర్వాత దీని మీద కంపోస్టర్ పెట్టాలి. ఓకే, తర్వాత ఎన్ని గ్యాప్స్ ఇవ్వాలో తెలియదు కానీ నేనైతే 9 బ్లాక్స్ అయితే గ్యాప్ ఇచ్చుకున్నా గైస్. ఇప్పుడు ఈ బార్డర్లో తీసి 2 బ్లాక్స్ గ్లాస్ని అయితే పెట్టాలి. ఏం కనబడి అవ్వట్లేదు గైస్. ఇట్లనే ప్రతి సైడ్ 2 బ్లాక్స్, తర్వాత దీన్నంతా కనెక్ట్ చేసేయాలి. ఓకే, ఏమో గైస్ ఎగ్జాక్ట్ ఉంటుందో నాకు తెలియదు కానీ నేనైతే ట్రై చేస్తా. సో ఇంకా దీన్ని కనెక్ట్ చేసేద్దాం. ఓకే గైస్ అయిపోయింది. ఇప్పుడు అయితే కలెక్ట్ చేసుకున్నాం, చూడండి గైస్ ఎలా ఉన్నాయో. ఓకే వచ్చింది. ఇది ఎంట్రన్స్ సీట్ అద్దు గైస్, అద్దు ఇటే పెట్టుకుందాం. ముందుకు అడిదికి ఎవడ తిరగాలి మళ్ళా. కుల్జా నాట్ కనెక్టింగ్. ఎంట్రన్స్ ఇటే పెట్టుకుందాం గైస్. ఏమంగా స్టాచ్యూ దిక్కు పెడదాము, ఇటు సైడ్ పెడదాం గైస్, బాగుంటుంది. ఓకే, లోపలికి వెళ్ళి ఇవి తీసేద్దాం ఎందుకు. అండ్ ఇక్కడ నుండి 1 2 3 4 ప్రతి 4 బ్లాక్స్కి అటు ఇటు తీసేయాలి. వా ప్యాచ్ వర్క్ గెస్, ప్యాచ్ వర్క్. ఇటు నుంచి 1 2 3 4 ఇక్కడ కూడా ప్యాచ్ వర్క్. యా అందట్లేదు గెస్, ఒరే బాబు అందట్లేదు. వెయిట్ మినిట్, మార్నింగ్ చూసుకుందాం. బెడ్ అయితే తిన్న ఉండండి గెస్. ఓకే, ఇక్కడ ఎందుకు లేండి కానీ ఇటే కదా ఎంట్రన్స్. యా ఇటు పెట్టుకుందాం. దీన్ని ఎలా గేసి ఇప్పుడు కవర్ చేసేది. అండ్ వాటర్ ఎక్కడ పోయినాయి గేస్, వేర్ ఇస్ మై వాటర్? యా రే చాలు పైనకి ఎక్కరా పైకి. అమ్మా ఇప్పుడు దీనికి ఇటు అటు పెట్టి
టక్ 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 మరి ఎక్కువ ఇప్పుడు ఇటు కూడా ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ రావట్లేదా? ఓకే ఎండర్ మ్యాన్ హాయ్ 1 2 3 4 ప్యాచ్ వర్క్లు ఉంటాయి గైస్, బాగా ఉంటాయి ప్యాచ్ వర్క్లు అయితే. తెలిసి కూడా ఎందుకు గైస్, ఇంతే కదా, కరెక్ట్గా చెప్తున్నాను. నాకైతే తెలియదు గైస్, మిస్ అయితే ఇంకా ఆఫ్లైన్లో మళ్ళీ చేసుడే. ఓకే చూసుకొని దిగాలి. ఇప్పుడు ఇన్ఫినిటీ వాటర్ చేసుకోవాలి గైస్ ఎక్కడన్నా. ఇది వేసేద్దాం కొంచెం సైడ్కి. ఇక్కడ అవుద్దంటారా? టిక్ టిక్ టిక్. ఓకే ఇక్కడ బకెట్, ఇంకా బకెట్ ఎడకలు తెచ్చుకోను, లోపల ఉంటాయి తెచ్చేద్దాం. అండ్ గైస్ వీటి పేర్లు మాత్రం చెప్పట్లేదు గైస్. మీ గురించి చెప్తున్నా, పేర్లు చెప్తలేరు మీకు. ఫుడ్ పెట్టాలి కదా వీటికి, సారీ మర్చిపోయానా. తినోలి దగ్గర పోకులి. ఓకే ఫుడ్ మనం కూడా తిందాం. నైస్. ఇక్కడ పెట్టేసి ఇంకా బాకీలు తీసుడని కానీ మేము లేదు. ఇంకోటి ఇక్కడ అండ్ మనం తీసుకురావాలి కదా, ఇది ఫోన్ను కార్పెట్లో తీసుకురావాలి. కార్పెట్లు ఉందా గేసి మన దగ్గర? నేను మొత్తం వీటినే బీఫ్ కౌలనే అమ్ముతాను, అందుకే మన దగ్గర బీఫే ఉంది, మటన్ లేదు. చూద్దాంలేండి, లేకపోతే ఏముంది వేటే. ఓకే సరిపోయినాయి. అండ్ ఇప్పుడు వెళ్ళి తీసుకురావాల్సిందే. మీరు లోపల కూర్చోండి, వెళ్ళి తెచ్చేసుకుందాం. ఏమేమి తెచ్చుకోవాలి? కార్పెట్లు, ఓకే డైమండ్ చేసేద్దాం. డైమండ్స్ బాగానే ఉన్నాయి, చేసేద్దాంలేండి. అది నార్మల్ది ఒక్కోసారి ఇరుగుతూనే ఉంటుంది. 31 డైమండ్స్ షిట్. కింద ఉండు, ఇవన్నీ వద్దు, ఒకటి చాలు. లోపల కూర్చో. అండ్ బోల్ 6 వై దిస్ 6? కలర్ తీసుకుందాం, మన ఫేవరెట్ బ్లూ. సరే మొత్తం తీసేయి, వైట్ లోపల ఉండు. అండ్ ఇంకా గ్లాసు ఉండనివ్వనులేని. ఇంజన్ మేము చేద్దామంటే ఎక్స్పీ లేదు గేస్. ఇందులో ఏమైనా పెట్టినా ఏం పెట్టలే అనుకుంటా. అది డై ఎందుకు తీసుకున్నానంటే, వెయిట్ మినిట్, ఫస్ట్ 6 తీసుకున్నాం. ఇలా ప్రతి దాన్ని 6 ఈ గ్రీన్ కలర్లోకి బ్లూ కలర్లోకి మార్చేది చూసారా? నార్మల్ ఇప్పుడు అన్నీ ఒకటే కలర్లో ఉన్నాయి. ఇప్పుడు కార్పెట్స్ మనకి 8 కావాలి. ఓకే 9 చాలు. ఇప్పుడు స్టిక్స్ అండ్ ఇవి పైన ఉండనివ్వండి, తర్వాత వేసుకుందాం. ఇప్పుడు బిల్డ్ ముఖ్యం. ఈ వీడియో నాకు కొంచెం లెంత్గా ఉంటుందేమో అని చూస్తున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో ఇలాగ చిన్నగా ఉంది. ఇలా పెట్టద్దు గైస్, ఈ బ్లాక్ ఉంటుంది, ఈ దాని పైన బ్లాక్కి కింది చూసుకుంటూ పెట్టాలి. ఇలా
మళ్ళీ ఇలా పెట్టిళ్ళు అనుకోండి వాటర్ అయిపోతాయి, అంటే వాటర్ పోతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ అయిపోయినాయి. ఇప్పుడు హోతోని మొత్తం చేసేయాలి. ఓకే, ఫైనల్లీ గేస్ కంప్లీట్ చేసేసిన. సౌండ్ ఉంటుంది కానీ చాలా ఇరిటేటింగ్గా ఉంది గేస్ ఆ సౌండ్. అండ్ దీనిపైన ఈ డర్ట్ బ్లాక్ పెట్టిన, గ్లోస్టోన్ లేదు కదా, మళ్ళీ వాడు పైనకి ఎక్కి మొత్తం ఖరాబ్ చేసేస్తాడు. ఫస్ట్ ఒక పార్ట్ మాత్రం ఫిల్ చేద్దాం, తర్వాత మిగతా వాడు చేసేసుకుంటాను. ఒకటే పార్ట్ అన్నా, మళ్ళీ ఎక్స్ట్రా వద్దు. అట్లా కొన్ని పెట్టినా గైస్. ఇప్పుడు మనం చేయాల్సింది అందులో సత్తిగాని పట్టుకురావడం. అండ్ గ్లాస్ ఉంది, ఓకే గ్లాస్ ఉంది, బోట్ ఉంది, అని ఉన్నాయి వేసుకురావడం ఇంకా. అండ్ ఇక్కడ కొంచెం చూసుకొని తీసుకురావాలి. మళ్ళీ వాళ్ళు ఇరుక్కున్నంటే వెయిట్ మినిట్, ఏదో 2 బ్లాకులు తీసి ఎగ్జాక్ట్ ఈడి దాకా తీసుకొచ్చి అటు నుండి అటు షిఫ్ట్ చేసేయడమే. కానీ ఇప్పుడు సత్తిగాన్ని తీసుకురావడం ఎలా? ఈ అందరిలో సత్తిగాడు ఇక్కడ ఉన్నాడు. సత్తి రైట్ సైడ్కి పోరా, రైట్కి పోరా అంటే ఇద్దరిని అటు పోతావు. ఈడొక్కడు వాళ్ళని తప్పుడు, వాళ్ళిద్దరు వీని తప్పుడు, వేరే ఉంది. అరే జరుగుంటారా అయ్యా, జరుగు. నైస్ నైస్ నైస్, సూపర్. వీడే కదా సత్తిగాడు. ఓ షీట్, వీడు కదా, సారీ సారీ సారీ. అరే బొడ్డోడు అటు పోరా, కిందకి వెళ్ళి అటు వెళ్ళిపో. నీకేరా చెప్పేది, వెళ్ళిపోరా అటు. వీడొకడు వెళ్ళిపోయిందా, వెళ్ళట్లేడు గేసాడు. బోట్, అయ్యో బోట్ లేదు నా దగ్గర. బోట్ తెచ్చుకోవాలి, తీసుకోవాలి. బోట్ ఏంది ఒకటే ఉంది, ఒకటే కదా సారీ, కిచెన్లో 2 తీసుకో. అండ్ గేస్ నేను స్వాడే చేసుకోలే గేస్ అసలు. అండ్ మనం ఏం చెప్తున్నాం అని గేస్, స్వాడ్ చేసుకోవడం. బుడ్డోడా అటు పోరా, అటు పోరా నిన్ను. ఇప్పుడు ఎటు పోతారో చూద్దాం. కొట్టుడే మూసేసుడే, అమ్మ పాపం ఫీల్ అయి ఉంటాడు. ఇది ఓకే, నైట్ అవుతున్నట్టుంది. నువ్వు రారా సత్తిగా బయటికి. సత్తి యూ కమ్ అవుట్. ఓ ఓ అది వెళ్ళిపోతుంది. అమ్మా సత్తిగా రారా బయటికి, రావా? బీఫ్ ఇస్తారా అయినా రావా? మంచి పని ఇస్తారా నీకు, రారా బయటికి. ఎందుకు వేసి రానంటాడు. వెయిట్ ఏ మినిట్, తీసేసి ఇక్కడ బోట్ పెడదాం. వాడు బయటికి వస్తాడు కదా, అప్పుడు పండుకోవడానికి వస్తాడు కదా గేస్, అప్పుడు చూద్దాం. పడుకోవాలి మనం ముందు. వాడిని అయితే బోట్లో ఎక్కించి తీసుకెళ్తా గేస్. టైం లెఫ్ట్ చూసేయండి, మార్చేసిండు. ఫస్ట్ ఇక్కడ డోర్లు తీసేయాలి. ఇప్పుడు వెళ్ళడం కష్టమే, కొంచెం వెయిట్ చేసి వెళ్తా. సో గాయస్ మొత్తానికి అయితే వీడిని తీసుకొచ్చి పెట్టేసిన. కాకపోతే వీడు ఫస్ట్ కొన్ని క్యారెట్ ప్లాంట్ చేసిండు, తర్వాత పొటాటో ప్లాంట్ చేస్తుండే. గేస్ నాకు అర్థం కావట్లేదు, క్యారెట్ కదా ప్లాంట్ చేయాల్సింది కావాలండి. అండ్ ఇప్పుడైతే 3x2 ఏరియా అయితే వేయాలి. బొక్కలో వంట, బొక్కలో వంట. బొక్క అంటే జైలు బొక్క కాదు గేస్, కిందున్న బొక్క. ఆల్రెడీ కొంచెం క్లీన్ అయితే చేస్తున్నా, చూస్తున్నారుగా. అనవసరంగా కింద అలా చేస్తున్నా. ఇదైతే ఇంకా ఆఫ్లైన్లో చేసుకుంటా గేస్. జస్ట్ ఇక్కడ 2 విలేజెస్ని తీసుకురావాలిగా,
అది మాత్రం ఈ ఎపిసోడ్లో చెప్తే మిగతా అంతా నెక్స్ట్ ఎపిసోడ్. ఇలా ఒకటి ఇక్కడైతే మొత్తం 5 బెడ్స్ పడాలి గైస్. ఇక్కడ ఒకటి పడుద్ది, ఇక్కడ ఒకటి, అలా కాదు మధ్యలో ఒక బ్లాక్ గ్యాప్ రావాలి. మధ్యలో ఒక బ్లాక్ గ్యాప్ రావాలంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే ఇంకా 3 కావాలి గైస్. 3 అండ్ ట్రాప్ డోర్స్ కూడా తీసుకుందాం. అండ్ 3 కావాలంటే మన దగ్గర షీప్స్లో కదా గైస్. షీప్స్ ఎక్కడున్నాయి? వేటాడాలి ఇప్పుడు. ఇట్స్ హంటింగ్ టైం గైస్, హంటింగ్ టైం. చూద్దాం. షీప్స్ కోసం అయితే ఇంకా ఎత్తుకుడే మన కోసమే డాగ్స్ అయితే చంపి పెడుతున్నాయి. థ్యాంక్ యూ డాగ్స్, కనబడకుండా హెల్ప్ చేస్తున్నందుకు. ఇంకొని అవి ఎక్కడున్నాయో కూడా మార్క్ పెట్టి చూపిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటా. ఓకే గైస్, నేనైతే తెచ్చేసుకున్నా. 3 అయితే కలెక్ట్ చేసిన గైస్. అవేమో దొరుకుతలేవు, పిల్లలకి బాగా కనబడ్డాయి గైస్, పెద్దవి కాకుండా. ఏం చేయాలి? ఓకే 4 పెట్టేసిన. ఇప్పుడు ఒక 2 బ్లాక్స్ పెట్టాలి. ఈడేంది చూస్తాను, ఇటు కనబడతలేదా కింద? చూస్తాను వచ్చి అటుపై పోయి పని చూసుకోపా. అటు క్యారెట్స్ పెరిగినాయి కదా, పోయి వీకొచ్చు కదా. ఆగండి గైస్, వీడు అలా వీకడు. వచ్చి మనం ఇట్లా గెలికితే అప్పుడు వచ్చి పీకుతాడు. నేను ఎందుకు చేసి అటే చూస్తున్నా, ఎందుకు వేసి వీడు నాకు అర్థం కాదు. ఓ నైట్ అయిపోయింది. అడు ఎందుకు కేసి ఇటే చూస్తుండు, అంటే బెడ్ అక్కడిది కనెక్ట్ చేసుకున్నట్టున్నాడు. 1 మినిట్ కాదా, 1 మినిట్ గేసి బెడ్ వాడు దాన్ని కనెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఆల్సో విలేజెస్ని కూడా తీసుకురావాలి, అవి తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే మిగతా పని అయితే చూద్దాం. మొత్తం ఉన్న బెడ్లని తీస్తావు గైస్. అక్కడ అయిపోయినాక అప్పుడు ఎడ పెడతాం. ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. ఇక ఎడ పెట్టేస్తే వీళ్ళు చేసుకుంటారు. ఆ బెడ్ మన దగ్గర ఉండనివ్వండి. వెళ్ళి ట్రాప్ డోర్ పెట్టేసి వాళ్ళని తీసుకొద్దాం. వాడు ఏంది ఇంకా ప్లాంటింగ్ అయితే స్టార్ట్ చేస్తలేడు గేస్. ఇలా ఓకే కరెక్టే పెడుతున్నాం. పడరా? ఓకే కరెక్టేనా ఇస్తారా? ఓకే ఓకే కరెక్ట్ అయితే పెట్టేసినాం. అండ్ ఇక్కడ కూడా కింద ఒకటి, పైన కూడా ఒకటి. ఇప్పుడు వాడైతే రాలేడు మ్యాక్సిమం నాకు తెలిసి. పోతే పోనివ్వండి గైస్, నాకు అర్థం ఇంకా రాలేడు కదా. ఓ షిట్, నేను ఎందుకు పడ్డా? వాడైతే రాలేడు మ్యాక్సిమం. 1 మినిట్. ఓకే గైస్ రాలేడు. మనం కూడా వెళ్ళలేమనుకుంటా. ఓకే ఆడ అటే ఉన్నాడు. స్పీడ్గా పెట్టేద్దాం. ఓకే నైస్. వాడైతే ఇంకా రాలేడు బయటికి. ఇప్పుడు ఈడ 2 పీకేసి ఈడ బ్లాక్ బెటర్ రావట్లేదండి. ఇలా పెట్టుకోవాలి గేస్, వాళ్ళని లోపల పడేయాలంటే ఇలా పెట్టుకొని వాటిని ఇక్కడ పెట్టేసి ఇలా ఇసి పెడితే వాడు అందులో పడతాడు. ఆడ పడాలంటే ఈడ కూడా పిల్లర్స్ పెట్టాలి. సో ఇంకా టైం లెప్స్ యూస్ చేయండి, టైం లెప్స్ ఏదో ఒకటి యూస్ చేయండి. వాళ్ళని అయితే తీసుకురావాలి. బ్లాక్ బోల్తే బ్లాక్. ఓ డట్టు కావాలి, డట్టు మొత్తం అయిపోగొట్టేసి
పెట్టింది ఖాళీ బోర్డ్. ఓకే, ఇద్దరు పెరిగిపోయారు. ఎవడన్నా ఒక్కడు ఎక్కిండు. నైస్ ట్రిక్ అంటారా బాబు, దిస్ ఇస్ కాల్ ట్రిక్ గైస్. ఇప్పుడు వీళ్ళని ఇట్లా వేసుకొని పోవాలా? అలాగని ఫస్ట్ పడుకుందాం. రీస్పాన్ పాయింట్ లేదు. ఓకే, రీస్పాన్ పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది తాడు. తాడు తాడు ఊరి తాడు కాదు, నార్మల్ తాడు. రండిరా, దానికన్నా ఇది బెస్ట్ కేస్ నన్ను అడిగితే. చూడండి, ఇది ఈజీ, కొంచెం స్పీడ్గా రావచ్చు. కమింగా దా దా దా, జల్దీ దా, జల్దీ 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 దా. ఓయ్ ఇటు 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 బయటికి, ఇటు సైడ్. కమ్ దిస్ సైడ్. ఆడ విలేజర్ గడు జంప్ చేస్తాడు, అంటే జంప్ చేయడానికి ట్రై చేస్తాను. ఆదరా అయ్యా, నైట్ అయినట్టు కొడుతుంది. ఓకేదా, రా 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 వెనకాలే రా. తెగిపోయిందిరా. రారా బయటికి. ఎందుకురా ఇంత? సారీ. ఓయ్ ఏడున్నారు గేస్ జాంబీలు. అదే రా ఇటు రా. మళ్ళీ అందులోకి పడతావేంట్రా? అలా కూకురా. పోయిండా పోలేడు అటు. గైస్ ఏంది గైస్ ఇది? పిగ్ ఎందుకు ఎక్కింది గైస్? అందులో పడకు పిగ్గు. అటు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో నువ్వు. ఇప్పుడు వీడిని మెల్లమెల్ల బ్లాక్ చేసుకుంటూ రావాలి. రా నువ్వు రా. నా బోటు, ఇట్స్ మై బోట్. ఏం ఎస్కేప్ అయింది గేస్? ఎస్కేప్రా. ఎలాగేసి పడేయడం? తీసురా, పోరా అందులోకి, పోరా తీసురా. అంతేనా నా మాట అంటే? అంతేనా? విలువ లేదారా నా మాటకి? జరగా వెళ్ళిపో అమ్మ. పడ్డాడు గేస్ మొత్తానికి. నేను ఒక బుడ్డగాడు ఉన్నాడు, వాడిని తీసుకురావాలి ఇప్పుడు. వాడిని కూడా సేమ్ టెక్నిక్, కాకపోతే నా బోట్ ఇక్కడ పడిపోయింది. ఏం చేసేది? దరిద్రం, చాలా దరిద్రంగా ఉంది. అంతా ఓకే కదా? ఓకే, తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేయడమే. సో చూసిళ్ళు కదా గైస్, ఇదే టెక్నిక్. వాడిని కూడా తీసుకొని వచ్చేద్దాం. 4 అమ్మ, మొత్తానికి వేయండి గైస్. వీడికి అంత కష్టమేం పర్లేదు, డైరెక్ట్. ఎందుకంటే ఇందాక ఇట్లా బ్లాక్స్ పెట్టినాం కదా, ఈసారి ఇంకా ఈజీగా అవుతుంది. సో ఇంకా మొత్తం తీసేయచ్చు.
చాలా అంటే చాలా కష్టపడ్డాను. వీడు మాత్రం కొంచెం కొంచెం పెంచుతాడు. పొటాటో ఎందుకు పెంచుతాడు గేస్ నాకు అర్థం కాదు. పొటాటో పెంచిన ఏం కదా గేస్. ఈడ బ్లాక్ అండ్ షవల్ కూడా ఎంచర్మెంట్ చేయాలి. ఎక్స్పీ అయితే కొంచెం ఇంకొక పాయింట్ అయితే అయిపోద్ది. ఐ థింక్ ఇట్స్ వర్క్ అవుద్దారా ఓవర్ వారి వర్క్ అవుద్దా గేస్. ఇది ఇలా పెట్టాలా వర్క్ అవుద్దంటారా ఏమో గేస్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లోనే తెలియాల్సింది. సో ఇది ఒకసారి గెలికి చూద్దాం. రే రారా వీడు ఏంది చేసి అసలు దాని మీద అది పెట్టినందుక అంటే డట్ బ్లాక్ పెట్టినందుక వీని బాధ ఏమైంది. డట్ బ్లాక్ పెడితే నీకేమవుతుందిరా. చికెన్ ఎందుకు వస్తుందిరా. ఇప్పుడన్నా ఓకే. రే చెప్పరా ఏదో ఒకటి. ఆట డట్ బ్లాక్లో ముఖం పెడితే నాకు ఎట్లా అర్థమైద్దిరా నీ బాధ. చెప్పు నీ బాధ ఏంది చెప్పరా సత్తిగా. అదంతా నీకు గ్లో స్టోనే కావాలా. సరే గైస్ నేను ఆఫ్లైన్లో గ్లో స్టోన్ అంటే నిద్రకి వెళ్ళి గ్లో స్టోన్ అయితే తెచ్చేస్తా. ఈడేం చూడండి గైస్. ఆగండి నేను దిగి అరే మంచిగా దిగింది కదరా. నేనే తీసేసుకుంటా ఆగండి గైస్. తీసేసి మళ్ళీ నేనే ప్లాంట్ చేస్తా. మొత్తం క్యారెక్టే ప్లాంట్ చేస్తా. వీటిని కత్తి ఓ మంచి పనుడు, సత్తి ఓ మంచి పనికి మాలినోడు. మంచి పేరు మంచి పేరు రా నీకు. బా పనికి మాలినోడు అంటే ఒక్కటి ప్లాన్ చేసిండు. ఒకటి పనికి మాలినోడా చెత్తలేడండి. ఎట్లేడు చేసాడు పెట్టేయచ్చు పేరు. పొటాటోస్ మాత్రం బాగా ప్లాంట్ చేస్తాండి ఇప్పుడు. పొటాటోస్ అద్దురా నాకు. లక్క ఇన్ని ఇవి తీసుకో అవి ప్లాంట్ చేయి. వద్దురా అంటే ఇవే ప్లాంట్ చేస్తాను వీడు. ఓ క్యారెట్ సారీ. దీనికి తీసుకోరా మొత్తం తీసుకో. మొత్తం క్యారెటే ప్లాంట్ చేయాలి. నిన్ను ఎవ్వడు అడగడు. ఓకే మొత్తం క్యారెటే. పొటాటో తీసుకోకరా నువ్వు. వీనికి పొటాటో కలెక్ట్ అయితే అవేది ఇస్తాను. నాకు తెలిసి వాళ్ళ విలేజ్లో పొటాటోస్ ప్లాంట్ చేసి ఉంటాడు. అందుకే అవి వచ్చి ఇక్కడ ప్లాంట్ చేస్తాను. నెక్స్ట్ రా నాన్న ఇది ఒకటి ఉంది వేసుకో. వీనికి కొంచెం హెల్ప్ చేసిద్దండి. ఇట్లా అవుతుంది. నాకు తెలిసి ఫస్ట్ మొత్తం ఇవన్నీ ప్లాంట్ చేసినాక అప్పుడు వాడు రంగంలోకి దిగుతాడేమో అనిపిస్తుంది. ఎందుకు నువ్వు వస్తున్నావు ఉన్నాడు. ఉరకత్తా అండి ఇలాగే. ఫస్ట్ మొత్తం ప్లాంట్ చేసినాక అప్పుడు ఇది స్టార్ట్ అయ్యింది కావచ్చు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకున్నాం గైస్. అది ఆఫ్లైన్లో అంటే కింద అండర్గ్రౌండ్ది. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.
సో ఇది గైస్ వాళ్ళ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్ బాయ్ రా, బాయ్ చెప్పరా, చెప్పా సరే.